10 సంవత్సరాలు బీఆర్ఎస్ కబంధ హస్తాల్లో కాగజ్నగర్ పట్టణం చిక్కుకున్నది. మేము ఎన్నికల సందర్భం కూడా చెప్పినాం. ప్రజలందరూ ఈ బీఆర్ఎస్ నుంచి విముక్తి కావాలని కోరుకున్నారు కాబట్టే 22 సీట్లు 2019లో వచ్చిన బీఆర్ఎస్ కు ఏదైతే 22 సీట్లు వచ్చినాయో వాటిని 11 సీట్లకు తగ్గించారు. ప్రజలు తిరస్కరించారు ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ ను మళ్ళా అధికార పీఠం మీద కూర్చుండబెట్టద్దు అనేది ప్రజల ఆలోచన. దానికి అనుగుణంగా ఇవాళ పార్టీని చూడలే, మేము పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా అట్లనే ఇవాళ మతాలకు అతీతంగా ఏమేమి చూడకుండా ఒక్కటే లక్ష్యంతో మేము పనిచేసినాం. బీఆర్ఎస్ నుంచి విముక్తి కలగాలి దీనికి అని చెప్పి ఆ దిశలో ఇవాళ చైర్మన్ గా ఎన్నికైన షాయిన్ సుల్తానా గారు కాంగ్రెస్ అనుకోండి, ఇటు డాక్టర్ అనిత గారు బీజేపీ అనుకోండి, ఇద్దరు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు కానే కాదు. మేము అనుకున్న ఆలోచనలను కార్యాచరణలో పెట్టినాం. మేము సఫలీకృతులమైనాం. దానికోసం కాగజ్నగర్ పట్టణ ప్రజలకు మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా, అంతకన్నా ముందు కూడా కోనప్ప కబంధ హస్తాలనే ఉండే మున్సిపాలిటీ, కానీ అవన్నీ అది తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కాగజ్నగర్ మున్సిపాలిటీకి ఏమాత్రం న్యాయం జరగలేదు. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో ప్రక్రియలో భాగంగా మేము నేనే క్రియాశీలకంగా నా ఓటే కీలకంగా, నా ఓటే 16వ ఓటుగా షాయిన్ సుల్తానా గారు గెలిచారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు తాయిలాలు పెట్టిండ్రంటే అసలు ఎలక్షన్ ని పరోక్ష ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చారు బీఆర్ఎస్ నాయకులు. ఎక్కడ మేము ఎన్నికల తర్వాత ఒకసారి ప్రజలు తీర్పిచ్చినాక అప్పుడు ఈ తీర్పును శిరసావిస్తామా? ప్రజల తీర్పుకు విరుద్ధంగా పోతాం. ప్రజల తీర్పుకు మనం విరుద్ధంగా పోతే మన అహంకారం అవుతుంది, తప్పిదం కూడా అవుతుంది. ప్రజలు కాంగ్రెస్ కు 9 ఇచ్చారు, ప్లస్ 2 ఇండిపెండెంట్ ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ గారిది ఒక ఓటు ఉన్నది. తర్వాత మాకు 5 సీట్లు ఇచ్చారు, నా ఒక ఓటు ఉన్నది. అక్కడ పోతే మళ్ళీ దాని తర్వాత బీఆర్ఎస్ కు 11 సీట్లు ఇచ్చారు. వాళ్ళకు 2 ఇండిపెండెంట్లు, ఒక ఎంఐఎం కూడా మద్దతు తెలిపారు. ఎంఐఎం క్యాండిడేట్ మీరు ఏం చేశారు అనేది ఆ ఎమ్మెల్యే చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫికర్ రెడ్డి గారు ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. అసెంబ్లీలో నా పక్కనే కూర్చుంటాడు తను, జుల్ఫికర్ రెడ్డి గారు. వాళ్ళ అత్తగారి ఊరు మన గుడ్లబోరి కాబట్టి ఈ ప్రాంతంతో సుపరిచితున్నారు. తెలియక ఏం లేదు, ఆయన క్లియర్ కట్టే చెప్పిండు మా క్యాండిడేట్ కిడ్నాప్ చేసిండు ఇవే మాజీ ఎమ్మెల్యే. చాలా చోట్ల ఆలియాబాద్ లో, మెట్పల్లిలో బీఆర్ఎస్ వైస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ చైర్మన్. ఆలియాబాద్ లో అదే అయింది, రంగారెడ్డి జిల్లా ఆలియాబాద్ లో అయింది, మెట్పల్లిలో అదే అయింది. చాలా చోట్ల ఇప్పుడు ఎంపీ రఘునందన్ రావు గారు ఎక్స్ అఫిషియో ఓటు ఇక్కడ బీఆర్ఎస్ కి వేయాల్సి వచ్చింది అక్కడ పరిస్థితుల్లో. ఇది దేశ ఎన్నికలు కాదు, రాష్ట్ర స్థాయి ఎన్నికలు కాదు, ఇది ఏమో ప్రభుత్వ గతిని మార్చే ఎన్నికలు కాదు. ఇది మీరు చాలా మంది పొరపాటు చేస్తారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు. అక్కడ లోకల్ ఫ్యాక్టర్స్ ను చూసి మేము అండర్స్టాండింగ్ పోయిన తప్పించి ఇది రాష్ట్ర స్థాయి ఎన్నికలను ప్రభావితం చేస్తాం. ఇది కాగజ్నగర్ వరకే పరిమితం. ఇది ఉన్నంతలో బెటర్ అవైలబుల్ చాయిస్ ఏది అని చూసుకొని మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చినాం. ఎందుకంటే ఇన్ని కుట్రలు కుతంత్రాలు వండుతా ఉంటే వీళ్ళందరూ ఈ కుట్రలు కుతంత్రాలను ఛేదించకపోతే పట్టణ ప్రజలు ఆగమైపోతారు. పట్టణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము విభేదాలను పక్కన పెట్టి వాళ్ళ పనిచేసాం. చాలా ఇబ్బంది, నాకు కూడా ఇబ్బంది ఉండే. నేను బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయడం నాకు చాలా ఇబ్బంది అనిపించింది. కానీ ఇబ్బందికి తట్టుకొని నేను నిలబడకపోతే ఈ పట్టణం ఆగమైపోతుంది అనే ఒకటే ఉద్దేశంతో మేము కొంత నిలబడింది తప్పించి అందులో వేరే దూరాలోచన కానీ ఏది కూడా